నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల, గురజాల పద్యాన్ని ప్రస్తావించిన ఆర్థిక మంత్రి. వచ్చే వారం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, బడ్జెట్లో కీలక ప్రకటన చేసిన నిర్మల. గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు, ఈ శ్రమ్ పోర్టల్ కింద నమోదు. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంపు. డీటెయిల్స్ చూస్తే, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి కొలువు తీరిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని కొనియాడారు. దీంతో పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పద్దు దేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తుందని పేర్కొన్నారు. महत्वपूर्ण और ठोस कदम उठाए गए। 1 करोड़ पांडुलिपियों के लिए संरक्षण के लिए, मैन्युस्क्रिप्ट के लिए ज्ञान भारतम मिशन लॉन्च किया गया है। साथ ही भारतीय ज्ञान परंपरा से प्रेरित एक नेशनल डिजिटल रिपोजिटरी बनाई जाएगी। यानी टेक्नोलॉजी का भरपूर उपयोग किया जाएगा और हमारा जो परंपरागत ज्ञान है उसमें से अमृत निचोड़ने का भी काम होगा। साथियों, बजट में किसानों के लिए जो घोषणा हुई है वो कृषि क्षेत्र और समूची ग्रामीण अर्थव्यवस्था में नई क्रांति का आधार बनेगी। पीएम धन धान्य कृषि योजना के तहत 100 जिलों में सिंचाई और इंफ्रास्ट्रक्चर का डेवलपमेंट होगा। किसान क्रेडिट कार्ड की लिमिट 5 लाख तक होने से उन्हें ज्यादा मदद मिलेगी। साथियों, अब इस बजट में 12 लाख रुपए तक की आय को टैक्स से मुक्त कर दिया गया है। सभी आय वर्ग के लोगों के लिए टैक्स में भी कमी की गई है। इसका बहुत बड़ा फायदा हमारे मिडिल क्लास को, नौकरी पेशे करने वाले जिनकी आय बंधी हुई है ऐसे लोगों को, मिडिल क्लास को इससे बहुत बड़ा लाभ होने वाला है। उसी प्रकार से जो नए नए प्रोफेशन में आए, जिनको नए नए जॉब मिले हैं, इनकम टैक्स की బడ్జెట్పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గత 7 నెలలుగా రాష్ట్రంలోని సమస్యలను కేంద్రానికి చెప్పారని ఆయన తెలిపారు. వాటికి కేంద్ర బడ్జెట్ ద్వారా పరిష్కారం లభించిందన్నారు. జల్ జీవన్ మిషన్ ప్రధానికల నిజం కాకుండా గత సర్కార్ చేసిందని విమర్శించారు. జల్ జీవన్ మిషన్ను పొడిగించారని చెప్పారు. మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఏపీకి మేలు జరగనుందని స్పష్టం చేశారు. ఉడాన్ స్కీమ్లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సివిల్ ఏవియేషన్ రంగంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని కొనియాడారు. ఉడాన్ స్కీమ్ 120 కొత్త డెస్టినేషన్లకు కనెక్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, దేశ ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఆవిడ తాలూకా స్పీచ్ ప్రారంభోత్సవంలోనే మన తెలుగు కవి గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసుకుంటూ, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్నటువంటి మాటతో కేంద్ర బడ్జెట్ని కూడా ప్రారంభించడం తెలుగు వారందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి
మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం అందరం తెలియజేసుకోవచ్చు. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొమ్మాలతాపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో శ్రీనివాసమూర్తి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసమూర్తి విద్యుత్ సబ్స్టేషన్లో తాత్కాలిక హెల్పర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అనంతపురం నుంచి నార్పలా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అంటున్నాడు ఆ 12,000 కూడా ఎప్పుడు ఇస్తాడో ఎవరికి తెలియదు. మార్చి 31 అంటున్నాడు. ఒకటి యాది పెట్టుకోండి, ఒకటి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి రైతు బంధు కూడా ఇయ్యలే మీకు. ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు డిసెంబర్ 2023కు ముందు 7,600 కోట్ల రూపాయలు మనం మొత్తం కూడబెట్టి యాసంగి 2023లో రైతు బంధు కోసం పెట్టినాం. పెడితే ఇదే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోయి ఉత్తరం ఇచ్చినారు. మీరు రైతు బంధు ఇప్పుడు వేస్తే మొత్తం మళ్ళా ఓట్లన్నీ కేసీఆర్కి గుద్దుతారు కాబట్టి ఆపేయండి అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల కమిషన్ దగ్గర పోయి ఆ రోజు ఆపిచ్చింది. అవే పైసలు, అవే 7,600 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారు మన రైతుల కోసం పెట్టిన పైసలను 6 నెలలు సతాయించి దాదాపు పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఓట్లప్పుడు మాత్రమే మీకు రైతు బంధు వేసిండు. ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఇయ్యలే. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు యాసంగి రైతు బంధు మళ్ళా డ్రామా చేస్తా ఉన్నాడు. 15,000 కాదు 12,000 అని చెప్తా ఉన్నాడు. అందుకే నేను మా రైతన్నలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు పెట్టుకోండి. ఎగ్గొట్టిన వానాకాలం రైతు బంధు కూడా మీకు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు 7,500 రూపాయలు. అది కూడా మళ్ళా ఈయన చెప్పిన లెక్క ప్రకారం అయితే మరి తప్పకుండా 15,000 రూపాయలు మీకు అక్కడ కూడా బాకీ ఉన్నాడు. అదేవిధంగా మీకు మొదటి విడత యాసంగి 2023 కూడా ఎకరానికి 2,500 బాకీ ఉన్నాడు. మొత్తం కలిపి సంవత్సర కాలంగా ఒక్కొక్క ఎకరానికి ఒక రైతు బంధు విషయంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎకరానికి 17,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది. మీకు 4 ఎకరాలు ఉన్నదనుకో పొలం, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి మీకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ సంవత్సర కాలానికి 17,500 ఒక ఎకరం, 2 ఎకరాలకు 35,000, 4 ఎకరాలుంటే 70,000 రూపాయలు మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది. వీళ్ళు ఓట్లప్పుడే దొరుకుతారు, మళ్ళా ఓట్లు అయిపోయినంటే మళ్ళీ దొరకరు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ రేపు మీ తాండాలో కూడా ఎలక్షన్ ఉంటుంది, మీ మండలం చౌడాపూర్లో కూడా ఎలక్షన్ ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రైతు బంధు డ్రామా. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ వేసినట్టు చేసిండ్రు పైసలు, మళ్ళా గాయబ్. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ డ్రామా. ఎలక్షన్లు బంద్ అయినాయి అంటే మళ్ళా దొరకరు. అందుకే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా, మళ్ళీ ఓట్లకి ఇంటింటికి అడగండి, ఏమాయ కొడక మరి వానకాలం రైతు బంధు పైసలు ఏమాయ అడగండి. మొత్తం ఒక్కొక్క ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు కదా, ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి అని అడగండి. మొత్తం 17,500 ఇచ్చేదాకా దయచేసి ఖచ్చితంగా రైతన్నలు పట్టుబట్టాలి. గట్టిగా మీ సప్పట్లతో రేవంత్ రెడ్డికి మీ నిరసన చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మా ఆడబిడ్డలు కూడా మీకు రేవంత్ రెడ్డి గారు 1-2 కాదు 12-13 నెలలకు 2,500 రూపాయలు చొప్పున బాకీ ఉన్నాడు. 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అడగాల మీరు, ఏమై కొడుకా మరి 30,000 ఎప్పుడు ఇస్తావు, మరి అది ఇచ్చినాకనే మాట ఓటు అడుగు అని ఖచ్చితంగా అడగాలి. లగ్గమైన ఆడపిల్లలు ఈ సంవత్సర కాలంలో ఉంటే అన్న మరి తులం బంగారం ఏది అని అడగాలి. ఇట్లా మనం అడగకపోతే ఆ మహానుభావుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ రాసిన
రాజ్యాంగానికి అర్థం ఉండదు. ఎందుకంటే రాజ్యాంగమే మనకు వాక్ స్వాతంత్రం కల్పించింది, మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కునిచ్చింది, మాట తప్పిన వాళ్ళని నిలదీసే హక్కునిచ్చింది. ఖచ్చితంగా ఆ మహానుభావుడు చూపెట్టిన బాటలో నడుద్దాం. ఏ సమాజం కోసం అయితే అంబేద్కర్ గారు కలలు కన్నారో, నిజంగా కూడా ఇందాక తమ్ముడు సంజీవ్ మాట్లాడుతూ చిన్న కులం పెద్ద కులం అని మాట్లాడాడు. చిన్న కులం పెద్ద కులం ఏముండదు, చిన్న గుణం పెద్ద గుణం ఉంటది. రేవంత్ రెడ్డి లెక్క చిన్న గుణం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కడ ఏ కులంలో ఉంటున్నా పెద్ద గుణం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవాళ పెద్ద గుణం ఉన్న బిడ్డలు ఉన్నారు కాబట్టే దాస్యానాయక్ తాండాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచిరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఇవాళ అందరం కూడా ఇక 4 ఏళ్ళు ఉన్నది, ఎలక్షన్లకు తొందర ఏం లేదు. ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం, ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉందాం. దానికోసం జైల్లో పెడతాడు కావచ్చు, నరేందర్ రెడ్డి గారిని పంపినట్టు, సురేష్ని పంపినట్టు, గోపాల్ నాయక్ని పంపినట్టు, ఆఖరికి హీరియా నాయక్ పరిస్థితి మీరు చూసే ఉంటారు. ఆయనకు సంగారెడ్డి జైల్లో ఛాతీ నొప్పి వచ్చింది. ఛాతీ నొప్పి వస్తే గుండె నొప్పి. అనంతపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేదని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు అరచేతిలోనే 161 సేవలు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. వాట్సాప్ సేవల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నారా లోకేష్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్స్ పంపిణీలో భాగంగా 10వ డివిజన్లో పర్యటించడం జరిగింది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి 5 సంతకాల్లో పెన్షన్ పెంచడం జరిగింది, 1000 రూపాయలు పెంచడం జరిగింది. దానిలో భాగంగా ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే 3 నెలలు రాలేదో దాంతో కలిపి మొట్టమొదటి నెలలోనే 7,000 రూపాయలు, 1000 రూపాయలతో పాటు 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకైతే వికలాంగులకు 6,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే పూర్తిగా ఏమి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కాకోకుండా డిఐసి నోటిఫికేషన్ ఇచ్చాం, అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించాం, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కానీ రద్దు చేయించేసి గవర్నెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. దేనికంటే ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడ పోయి కాచుకొని ఆఫీసర్స్ ఉన్నారో లేదో అని చెప్పేసి గతంలో నెలలైనా కానీ ఈ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఇచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేస్తే ఈ 6 నెలల్లోనే, కేవలం ఈ 6 నెలల్లోనే మా ముఖ్యమంత్రి గారు మళ్ళా వ్యవస్థను గాలిలో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మేము ఏవైతే మా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చామో అవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చాను. వైసీపీ ఫీజు పోరు నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని అనంతపురం వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. విద్యార్థుల పక్షాన అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ మేరకు జిల్లా పార్టీ ఆఫీసులో పోస్టును విడుదల చేశారు. ఫిబ్రవరి 5న జరగబోయే ఈ నిరసన ర్యాలీలో విజయవంతం చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఉన్నత విద్య విద్యార్థులు ఎంతో అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం చేసిన కూడా 8 మాసాల కావసం ఈ ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రభుత్వం చేత అన్ని కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 క్వార్టర్లో, సంవత్సరానికి 3 క్వార్టర్లో ఫీజును అంతా కూడా చెల్లించేవారు కాలేజీ యాజమాన్యం. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి చంద్రబాబు నాయకత్వంలో వచ్చిన తర్వాత దాదాపుగా 8 మాసాలు పూర్తి కావస్తున్నా కూడా 1 రూపాయి కూడా చెల్లించలేదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయకత్వంలో ఉండే అప్పటి కూటమి ప్రభుత్వం కూడా 1,720 కోట్ల రూపాయలు ఆ రోజు విద్యార్థులకు బకాయిలు పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019-20 సంవత్సరంతో పాటు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ 1,720 కోట్లతో పాటు 4,000 కోట్లు ఒకే విడతలో కూడా విడుదల చేసిన ఘనత కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఇంతవరకు కూడా 1 ఫీజు 1 రూపాయి కూడా చెల్లించిన వైరం. ఇప్పటికే కాలేజీల యాజమాన్యం విద్యార్థుల పైన కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా పెంచింది. వారికి అందరికీ కూడా కాలేజీలు కూడా మేము రానియము, రేపు మార్చిలో కానీ ఏప్రిల్లో జరగబోయే పరీక్షల్లో కూడా
మిమ్మల్ని ఎగ్జామినేషన్ కూడా కూర్చోబెట్టుకోమని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున కూడా వారి పైన ఒత్తిడి వేస్తా ఉన్నారు, ఒత్తిడికి గురవుతున్నారు, ఎంతో ఆందోళన చెందుతున్నారు. వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అమ్మఒడి అవన్నీ ఇవ్వకుంటే కాలేజీలో నారాయణ లాంటి కాలేజీలు కూడా వారు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాలు కూడా చాలా కూడా కోపం ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కూడా గమనించాలి. అందుకోసమే ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వెంటనే కూడా చెల్లించకపోతే బకాయిలు. నారాయణ కాలేజీ ఘటనకు నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లాలో విద్యార్థి సంఘాలు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. మేరకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను బంద్ చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈరోజు ప్రధానంగా మరి కొత్త చెరువు, అదేవిధంగా సత్యసాయి జిల్లా, అనంతపురం, ఉమ్మడి అనంతపురం మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్య కారణం ఏమిటంటే మరి అనంతపురం నగరంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలు మరి విద్యార్థి ఫీజుల వేధింపులకు గురి తట్టుకోలేక ఈరోజు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి నారాయణ విద్యా సంస్థల్లో ఈరోజు విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఈరోజు ఎవరు కూడా పట్టించుకొని పాపాలు పోలేదు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి లేక ట్విట్టర్ శాఖ మంత్రి అని కూడా ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే విద్యార్థి చరణ్ చనిపోయాడో మరి కుటుంబాన్ని కూడా ప్రభుత్వమే చూసుకోవాలా, అదేవిధంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందించాలని కూడా ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మరి యొక్క మృతి కారకులైనారో వారిపై వెంటనే మరి తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి అందరినీ కూడా జైలుకు పంపించాలని కూడా ఈరోజు విద్యార్థి సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన అయ్యా నారా మంత్రి లోకేష్ గారు మీ ఆఫీసును కూడా ముట్టడిస్తామని కూడా ఈరోజు. బాపట్ల జిల్లా అద్దంకిలో 374 మంది గిరిజనులకు భూ హక్కు పట్టాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. సిఎస్ఆర్ నిధులతో నిర్మించే ఎస్టీ కమ్యూనిటీ హాల్ను ఆయన శంకుస్థాపన చేశారు. మేదరమెట్లలో 40 లక్షల నిధులతో నిర్మించిన రోడ్లను మంత్రి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులను మంత్రి కొనియాడారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తన చేతి వాటాన్ని ప్రదర్శించాడు. 1.60 కోట్ల విలువ చేసే బంగారాన్ని కాజేశాడు. దీనిపై ఆర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విజయవాడకు చెందిన సోమేష్ కుమార్ గత కొన్నేళ్లుగా అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఖాతాదారులకు కుదువపెట్టిన బంగారం స్థానంలో రోల్డ్ గోల్డ్ బంగారం పెట్టి అసలైన బంగారాన్ని మాయం చేశాడు. ఈ విషయం ఆడిట్లో వెలుగు చూడగా అప్రమత్తమై చీఫ్ మేనేజర్ రాఘవేంద్ర రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల మా బ్యాంక్ ఇంటర్నల్ ఆడిట్లో భాగంగా చేసిన తనిఖీల్లో మా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి సోమశేఖర్ గారు గోల్డ్ లోన్ ఒక ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది. అతన్ని అధికారులు సస్పెండ్ కూడా చేశారు. మేము పోలీసులకు తెలియజేశాము. పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మా కస్టమర్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి నష్టం కాకుండా బ్యాంక్ యాజమాన్యం చూసుకుంటుంది. రమారమి 1.60 లక్షలు వరకు ఉంది. ఇంటర్నల్ ఆడిట్ జరుగుతూ ఉంది. కస్టమర్స్ సంఖ్య తేలాల్సి ఉంది, అది జరుగుతూ ఉంది. తనిఖీ చేస్తూ ఉన్నారు. మిగతా అంతా బ్యాంకు సిబ్బంది మరియు పోలీసులు దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. గతంలో అతను రీజనల్ ఆఫీసెస్లో లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్గా పనిచేశాడు. తుమ్కూరు, బెంగళూరు అటువంటి ప్రాంతాల్లో బ్రాంచ్లో పనిచేయడం ఇదే ప్రథమం. అతను కస్టమర్స్ ఎవరు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళ బంగారు గురించి ఎటువంటి దిగులు చెందొద్దండి. మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా బ్యాంక్ యాజమాన్యం చూసుకుంటుంది. మనం ఈ కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్లో జరిగినటువంటి డిసాపర్ ఆపరేషన్ ఏవైతే గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టినటువంటివి కొన్ని ప్యాకెట్స్ని ఆయన బయట వేరే ప్రైవేట్ బ్యాంక్స్లో పెట్టి ఆ లోన్ తీసుకొని మిస్అప్రాపరేట్ చేయడం జరిగింది. అతను ఎక్విజిని పట్టుకొని ఆల్రెడీ నిన్న రిమాండ్ కూడా చేయడం జరిగింది. అట్లాగే మనం పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయి రికవరీ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు తెలిపారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రజా పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాన్ని జగన్ అమలు చేశారని ఆయన అన్నారు.
అలాగే మరో 1100 కోట్లు లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చుల కింద వసతి దీవెన బకాయిలు పెండింగ్. మొత్తం 3,900 కోట్ల రూపాయలు పెరిగిపోయినటువంటి బకాయిలు 2019లో దిగిపోతూ 2,800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మరి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి అదే వరుసలో మధ్యాహ్నం భోజనం బకాయిలు 148 కోట్లు పెట్టి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటిని జగనన్న ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని అన్ని కూడా తీర్చుకుంటూ వచ్చాం. అంతేగాని ఈ చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రతి మాటకు కూడా ప్రతి సబ్జెక్ట్కి ప్రతి కార్యక్రమానికి జగనన్న మీద వేసినటువంటి నిందలాగా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేయలేదు. కారణం దయాతత్వంతో చాలా మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్లు పూర్తి చేసుకుని డాక్టర్లు పూర్తి చేసుకుని ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటూ అందరికీ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటాలు ఇంట్లో పెట్టుకుని పూజించే స్థితిలో ఉన్నారు. ఆయన ప్రభుత్వం ఆయన కాలం చేసిన తర్వాత 2009 ఎలక్షన్ అయిన తర్వాత 11 ఆయన కాలం చేసిన తర్వాత ఇది మరుగున పడిపోయింది. తర్వాత 2014లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గద్దెనెక్కి ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ అనేది మొదలుపడేశారు. ఏ రోజున కూడా ఏ కాలేజీకి ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, దాని మూలన చదువుకునే విద్యార్థులందరికీ కూడా వారు హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, దిగువ తరగతి కుటుంబాలు వారందరూ కూడా ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ లేకపోవడం వలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బ్రాందీ షాపుల్లో గుమస్తాల కింద చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ అనకాపల్లి పట్టణం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ములసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. అనకాపల్లి పార్లమెంటు పరిశీలకులు కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదిపూర్ రాజ్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తానన్న సూపర్ 6 పథకాలను నిర్వీర్యం చేసి మోసపూరిత వాగ్దానాలు చేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ 3,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు రియంబర్స్మెంట్ 3,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఓయూలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ప్రారంభించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తప్పించుకొని తిరుగుతుందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ ప్రతి ఒక్కరూ ప్రశ్నించే దిశగా ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా బీసీ ఫిబ్రవరి 17వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు వారికి ప్రతి సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ని ఈసారి కూడా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించి టాస్ చేపించి ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. మొదటి టీములుగా OU11 అదేవిధంగా అడిగిపెట్టి సంబంధించినటువంటి జూనియర్స్ టీం మధ్యన పోటీ నిర్వహించబోతున్నారు. దాదాపు 36 టీములు వచ్చినాయి. ఏ సమయం ఏ సందర్భం వచ్చినా సరే దాన్ని వాడుకొని అబద్ధపు హామీలతో ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఇలా మాట తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. కాబట్టి అందరినీ మమేకం చేయడానికి ఏ అవకాశం దొరికినా అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ముందుకు సాగాలి. అదొక వేదికగా కేసీఆర్ గారు పుట్టినరోజును వాడుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగంగా నాగారం ప్రశాంత్ సోదరుడు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. నాతో పాటు గెలుశ్రీని గారు, ప్రవీణ్ రెడ్డి గారు, ధర్మేందర్ గారు ముఖ్యులు అందరం కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాట్లాడేసినటువంటి మేధావులకు సంబంధించినటువంటి గొంతులన్నీ కూడా ఎందుకో మూగపోతా ఉన్నాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాకుండా ఎవరినైనా నియమించుకోవడం వీసని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను చేతులకు తీసుకుంటా అంటే కూడా ఎవరు మాట్లాడినటువంటి ఒక దుస్థితి కనపడతా ఉంది. మేధావులు ఎవరైతే మేము మేధావులు అని చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాట్లాడుతున్నారో ఈ రోజు వాళ్ళ గొంతులు ఇప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక దిక్కు బీజేపీ చేసినటువంటి దౌర్జన్యకాండ ఇష్టం వచ్చినట్టు నియమించుకోవడం అనేటువంటివి. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల యొక్క వయస్సును పెంచుతూ 60 నుంచి 65కు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిరుద్యోగుల నోట్ల మట్టికొట్టేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టే దాన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం మన విద్యార్థి నాయకత్వానికి, నిరుద్యోగులకు అందరికీ ఉంది. వాళ్ళు కూడా మాట్లాడాలి. దయచేసి సోదరుడు ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఇవాళ OUలో కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ కేసీఆర్ కప్ పేరు మీద ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన
మా ఉస్మాన్ సిటీ విద్యార్థి పోస్టుల కోసం పోటీ పడుతున్న సందర్భం ఉండే ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కూడగట్టుకొని కేసీఆర్ గారు రిక్రూట్మెంట్ చేయకుండా వాళ్ళ అనుచరులతో హైకోర్టులో కేసులు వేయించిన ఈ నాయకులు ఇవాళ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 1 year దాటిపోయినా కూడా ఈ రోజు వరకు విశ్వవిద్యాలయం లోపల టీచర్ రిక్రూట్మెంట్ పోస్టులు నిర్వహించకపోవడం చాలా దుర్మార్గంగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ ఓన్లీ ప్రొఫెసర్ల కోసం మాత్రం 5 సంవత్సరాలు ఇవాళ వయో పరిమితి పెంచారు. మరి విశ్వవిద్యాలయంలో పనిచేసే నాన్ టీచింగ్ విద్యార్థులు వాళ్ళు ఏం పాపం. నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ పరిధిలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తారీఖున క్రమం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మందికి పెన్షన్లను అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెల్లవారుజామున 6 గంటల నుండి సాయంత్రంలోగా 90% పైగా పెన్షన్లను అందిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని స్పష్టం చేశారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ వీఆర్ఓ మోహన్ రావు గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం జరిగింది. దీనిని ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది సహజం. ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాము, లేకపోతే లేదు. అధికారం వచ్చింది కదా అని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి దాడులు చేయడం హేయమైన చర్య, చాలా బాధాకరమైనటువంటి విషయం. అందులో మోహన్ రావు గారు చాలా మంచి వ్యక్తి, ఎవరితో కూడా తగాదాలకు పోడు, చాలా డిగ్నిఫైడ్గా, చాలా మౌనంగా అందరినీ కలుపుకొని అందరితో బాగుంటాడు. అటువంటి వ్యక్తి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అనుకుంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరగలేరు. మీ వల్ల కాదు మేము కానీ అనుకుంటే. ఇటువంటి చర్యల్ని ఖండిస్తున్నాం. నార్తురాజుపాలెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి కొడలూరు మోహన్ రావు మీద తెలుగుదేశం గూండాలు మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ ఎల్లాయిపాలెం రాజా, మరియు బాబీ సిద్ధార్థ, మరి అక్రమ్ చిట్టి ఆయన మరి కొందరు కలిసి విచక్షణారహితంగా, అంటే ఆయన రిటైర్డ్ అయ్యి కూడా దరిదాపు 17 సంవత్సరాలు అవుతుంది, వయసులో దరిదాపు 75-76 వయసు ఉన్నటువంటి వ్యక్తి మీద 5:30 సమయంలో ఆయన పొలంలోకి మరి పొలం చూడటానికి వెళ్తే కాపలా కాసి ఎల్లాయిపాలెంలో మరి ఫుల్గా తాగేసి ఏ ఒక్కరు కూడా వయసును కూడా చూడకుండా కాళ్ళ చేత కుమ్మి సంపండ్రా నా కొడుకుని వాడిని చంపేసే మనం ఎడించి పోదామని చెప్పి ఆడ జరిగినటువంటి పరిణామాల్లో అక్కడ రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.